హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వల్లి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు టేస్టీగా చపాతీ అండ్ ఆలు కుర్మా రైస్లోకి కూడా సరిపోయేటట్లు ఎలా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 20 మినిట్స్లో ఎలా తయారైద్దో మీకు చెప్తాను. దానికి అల్లం పేస్ట్ కావాలి. మేమైతే ఎప్పుడు ఇలా రోట్లోనే ఎప్పటికప్పుడు నూరుకుంటాం, ప్రిపేర్ చేసి పెట్టుకోము. సో కొంచెం అల్లం చిన్నులపల్లి వేసి దంచి పెట్టుకున్నాను. వెనకటి రోజుల్లో కూడా ఇలా దంచుతారు కాబట్టి కర్రీస్ అంత టేస్టీగా అనిపిస్తాయి. మా మామయ్యకి అయితే ఇలా దంచి వేస్తేనే నచ్చుతుంది. సో అందుకనే నేను రోట్లో దంచుకున్నాను ఇలా అల్లం పేస్ట్. మీరు కావాలంటే మిక్సీ వేసుకోవచ్చు. మనకి సరిపడా ఆలూస్ని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత వాటిని పెద్ద ఆలు అయితే అవి 2 పీసెస్గా కట్ చేసి అట్లా బాయిల్ చేసుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన కొన్ని టమాటాస్ అయితే నేను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు చపాతీ చేసేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ కొన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆలు ఉడికిపోయింది. బాగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ వేసి దానికి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసాను. తర్వాత జీలకర్ర వేసాను. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అట్లా ఫ్రై చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిలోకి మళ్ళీ టమాటాస్ వేసుకున్నాను. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అవి ఆయిల్లో మగ్గుతూ ఉన్నాయి. ఇంకా ఈ లోపు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూస్ ఉన్నాయి కదా, వాటిని పీల్ తీసేసి అవి పీసెస్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే ఆలు అలా చక్కగా ఉడికిపోతాయండి. మీకు టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా. ఇంకా నేనైతే ఆలు అలా బాయిల్ చేసుకున్న ఆలూస్ని అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈలోపు టమాటాస్ ఆనియన్స్ మగ్గినాయా లేదా అని చెప్పేసి ఒకసారి అలా తిప్పి చూడండి, అడుగంటకుండా మాడకుండా ఉండడానికి. అవి మంట అయితే మంచిగా మీడియంలో పెట్టుకోండి అవి మాడకుండా ఉండడానికి. సో నేనైతే దానికి కొంచెం వాటర్ కావాలి. మీ దగ్గర మీరు తీసుకునే ఆలూస్ని బట్టి, టమాటాస్ని బట్టి, ఉల్లిపాయలను బట్టి మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే తీసుకున్న వాటికి సరిపడా వాటర్ అయితే పోసుకున్నాను. అవి కొంచెం ఆయిల్ పైకి వచ్చిందాక ఉండనిచ్చి ఆయిల్ పైకి వచ్చేదాకా వాటిని అయితే బాగా మగ్గనివ్వాలండి ఆ వాటర్లో. ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. ఆల్రెడీ దంచి పెట్టుకున్న అల్లాన్ని ఇంకా అల్లం పచ్చివాసన పోయేదాకా అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా దానికి సరిపడా మసాలాలు అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పక్కన. కారం నేను సరిపడా, మేమైతే కారం తక్కువే తింటాం, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే స్పూన్ వేసుకున్నాను. స్పూన్ కారం నాకైతే సరిపోయింది కర్రీలోకి. ఇంకా తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవన్నీ పచ్చివాసన పోయేదాకా ఒక 1 మినిట్ అట్లా బాయిల్ చేసినవి ఉడకనివ్వాలి. తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆలూస్ని, వాటిని అయితే అందులో వేసేసుకోవాలి. నేనైతే ఉప్పు లాస్ట్లోనే వేస్తాను, ముందే వేస్తే పట్టదేమో ముక్కకి అని చెప్పేసి అంతా దించేటప్పుడు అయితే సాల్ట్ వేసి దించేస్తాను. మీరు సాల్ట్ కావాలి అంటే మనం మసాలాలు వేసాం కదా, గరం మసాలా, కారం అప్పుడే వేసుకోవచ్చు మీరు కావాలి అనుకున్నప్పుడు. ఇంకా తర్వాత ఆ ముక్కలకి బాగా మసాలా పట్టేలాగా అలా అయితే తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత వాటర్ సరిపడా కావాలి అంటే ఇంకా వాటర్ పోసుకోవచ్చు. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి చూసుకోండి, ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి అయితే వాటర్ యాడ్ చేసుకోండి. నేను చెప్పాను కదా ఉప్పు లాస్ట్లో అయితే వేస్తాను అని చెప్పేసి ఇంకా సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే సరిపడా ఉప్పు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత అలా ఒకసారి కలుపుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి, నా దగ్గర అవైలబుల్గా లేదు. ఇంకా కరివేపాకు వేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచి దించేసుకోవడమే. ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు, టైం కుదరనప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఒక 20 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టలేదు నాకైతే అదంతా ప్రిపేర్ చేసుకోవడానికి. కొంతమంది ఆలూస్ అయితే బాయిల్ చేయకుండా అట్లా పీసెస్ కానీ వేసేసుకొని చేసేస్తారు. బట్ బాయిల్ చేసి వేస్తే టైం అయితే చాలా సేవ్ అయ్యిద్ది. ఒకసారి ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా టేస్టీ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీలోకి అండ్ రైస్లోకి రెండిట్లోకి మనం తీసుకున్న ఉప్పు కారాలు అయితే సరిగ్గా సరిపోతాయండి. ఇంకా అలా చపాతీలోకి ఆలు కర్రీ ఇంకా ఒక నిమ్మకాయ ఆనియన్ వేసుకొని తింటే భలే ఉండిద్ది, టేస్ట్ చాలా బాగుండిద్ది. ఎప్పుడు అలాగే తింటాను. ఈరోజు అసలు మా వారికి అసలు టైమే లేదు. సో ఇలా స్పీడ్గా చేయాల్సి వచ్చింది. నా దగ్గర ఏమీ అవైలబుల్గా లేవు. ఇంకా ఫాస్ట్గా ఆయన వెళ్ళిపోవాలంటే చేసేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.